నువ్వు ఈ వీడియోలోకి వచ్చావంటే నీ దగ్గర ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ మెటీరియల్స్ కానీ ఇలాంటి రీసోర్సెస్ అన్నీ ల్యాక్ కాదు, ప్రాపర్ గైడెన్స్ ల్యాక్. నీకు ఎంసెట్లో మంచి స్కోర్ రావాలంటే నువ్వు 160 ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. నీ టార్గెట్ బట్టి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు స్మార్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, మంచి స్కోర్ ఎలా స్కోర్ చేయొచ్చు అనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను. అలాగే మీకు ఈ రీసోర్సెస్ ఎలా దొరుకుతాయి, ఎక్కడ ఉంటాయి అనే దాని గురించి కూడా చెప్తాను. అండ్ ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూస్తారో వాళ్ళకైతే ఒక బోనస్ ఉంటుంది, ఖచ్చితంగా మిస్ అవ్వండి. మీరు ఏపీ ఆర్ తెలంగాణ ఏ ఎంసెట్ రాస్తున్నా మీకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు ఈ ఎంసెట్లో ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కూడా ఈ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అలాగే ఇక్కడ కొత్తగా హైప్ అనే బటన్ ఉంటుంది అనమాట. ఆ హైప్ అనేది ఖచ్చితంగా క్లిక్ చేయండి, ఎందుకంటే వీడియో కొత్త వారికి రికమెండ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నా మీకు ఒక టార్గెట్ అనేది ఉండాలి. మీకు ఎన్ని మార్క్స్ కావాలి, ఎంత ర్యాంక్ కావాలి అనేది టార్గెట్ పెట్టుకోండి. లైక్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఎగ్జాంపుల్గా మీకు అరౌండ్ 80 మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు ఈజీగా 5000 లోపే ర్యాంక్ వచ్చేస్తుంది. ఒకవేళ 70 మార్క్స్ వచ్చాయనుకోండి 160కి, మీకు అరౌండ్ 10K లోపే ర్యాంక్ వచ్చేస్తుంది. అలాగే మీకు ఒక 60+ వస్తే 20K లోపు ర్యాంక్ వచ్చేస్తుంది. ఇలా మీరు బ్రీఫ్గా మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, మీరు ఎన్ని చాప్టర్స్ చదవాలి అనే దానికోసం మీకు ఈ టార్గెట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓవరాల్గా 160 బిట్స్ అనేవి ఉంటాయి. మ్యాథ్స్లో 80 అనమాట. మీకు మ్యాథ్స్ ఏబి అని 2 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ ఓవరాల్గా 2 కలిపి మీకు 80 మార్క్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫిజిక్స్ 40 అండ్ కెమిస్ట్రీ 40, బోత్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి. నెక్స్ట్ వచ్చేసరికి వెయిటేజ్ అనమాట. ఈ వెయిటేజ్ ఎందుకంటే మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు అనే దాన్ని బట్టి మీరు ఈ వెయిటేజ్ అనేది చూసుకొని మీరు ఎన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది డిసైడ్ అవ్వండి. ఇక్కడ ఈ వెయిటేజ్లో కూడా చాప్టర్స్ అని ఒకళ్ళని చెప్పమని అలా అడగండి. ఎందుకంటే ఒకరికి కష్టంగా ఉన్నది మీకు కష్టంగా ఉండకపోవచ్చు కదా. కాబట్టి మీరే డిసైడ్ అవ్వండి ఏది నేర్చుకోవాలి ఏంటనేసి. ముందైతే ఆ వెయిటేజ్ చూసుకొని ఒకసారి వెయిటేజ్ లిస్ట్ అనేది మీరు ఎన్ని ప్రిపేర్ అయితే మీరు అనుకున్న టార్గెట్ స్కోర్ వస్తుంది అనే దాన్ని బట్టి ఆ చాప్టర్స్ అన్ని ఒక దగ్గర లిస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ అయితే మీరు ఫార్ములాస్తో స్టార్ట్ చేయండి. ఏ సబ్జెక్ట్ చదివినా, ఎక్కడ ఏం చదివినా. ఎందుకంటే మీకు ఫౌండేషనే స్ట్రాంగ్గా లేకపోతే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయలేరు, స్ట్రగుల్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఫార్ములాస్ అనేవి నేర్చుకోండి. నెక్స్ట్ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత కొంచెం ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ అలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. అండ్ దాని తర్వాత ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఒక మాక్ టెస్ట్ లాగా రాయడం కానీ అలా చేయండి. ఎందుకంటే మీ అనాలిసిస్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. బట్ మీరు ఇదంతా మాన్యువల్గా బుక్స్లో చేయాలంటే మీకు అంత యాక్యురేట్గా మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏందనేది మీకు అర్థం కాకపోవచ్చు. దానికోసమే మేమైతే ఒక టూల్ అనేది బిల్డ్ చేసాము. మీకైతే ఈ టూల్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీరు లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే కింద మీరు డైరెక్ట్గా ఇక్కడ మెయిల్ ఉంది, మెయిల్ ద్వారా డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. ఆర్ ఇక్కడ మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సైన్ అప్ అవ్వచ్చు. సింపుల్గా మెయిల్తో అయినా అవ్వచ్చు. ఇక్కడ నేనైతే మెయిల్తో అవుతున్నా. మెయిల్ ఇచ్చిన వెంటనే మీకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ డాష్ బోర్డ్ లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ లో అయితే ఫార్ములాస్ పెట్టాము. 3 సబ్జెక్ట్స్ రిలేటెడ్ గా ఇయర్ బై ఇయర్ డీటెయిల్డ్ గా ఉంటాయి ఫార్ములాస్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ముందు మీకు ఫార్ములాస్ రావాలన్నమాట. ఎందుకంటే ఫార్ములాస్ వస్తేనే మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫౌండేషన్ లెవెల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయంటే మీరు ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి సింపుల్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. స్టార్టింగ్ మీరు ఇక్కడతో స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్ రిలేటెడ్గా చాప్టర్ వైజ్గా ఉంటాయి. మీరు ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే మీకు ఈ వెబ్సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ అనమాట. చాలామంది ఇంటర్మీడియట్ మెంబర్స్ దగ్గర ల్యాప్టాప్స్ ఉండవు కాబట్టి మీరు ఈజీగా ఫోన్లోనే యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ లెవెల్ అనమాట. ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. లైక్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ దీంట్లో ఉంటాయి. దీనిలో కూడా మీకు 3 సబ్జెక్ట్స్ వైజ్గా ఉంటాయి. మీరు మీకు నచ్చిన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని నచ్చిన చాప్టర్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినామంటే మీకు సొల్యూషన్ కూడా వస్తుంది అనమాట. సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీరు అది చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ థింగ్ మాక్ టెస్ట్లు అనమాట. ఇదే మెయిన్ అనమాట. మీరు ప్రిపరేషన్ అయిపోయాక డైలీ ఒక మాక్ టెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు క్లియర్ అనాలిసిస్ వస్తుంది. అసలు మనకి 160 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా మాక్ టెస్ట్లోకి వెళ్ళారనుకోండి, మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇక్కడ మీకు టైం డిస్ప్లే అవుతుంది, మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్లో 80, ఫిజిక్స్లో 40, కెమిస్ట్రీలో ఒక 40. మీరు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీరు 160 బిట్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ చేసిన తర్వాత మీరు వన్స్ ఫినిష్ టెస్ట్ కొట్టారనుకోండి, నేను ఇక్కడ జస్ట్ ఒక 2-3 రాశాను. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది ఎన్ని కరెక్ట్ పెట్టారు, ఎన్ని రాంగ్ పెట్టారు, అసలు ఎన్ని అన్అటెంప్ట్ ఉన్నాయి.
అలాగే మీ యాక్యురసీ ఎంత, మీకు అసలు మ్యాథ్స్లో ఎన్ని కరెక్ట్ పెట్టారు, ఎన్ని రాంగ్ పెట్టారు, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీరు ఇంకొంచెం కిందకి వెళ్తే మీకు ఇక్కడ చాప్టర్ వైజ్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. మీకు ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఇస్తే మీరు ఎలా పర్ఫామ్ చేశారు అనేది డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీరు ఈ చాప్టర్ నేర్చుకున్నారు, దాంట్లో ఎంత యాక్యురేట్గా ఉన్నారు, ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతున్నారని అర్థమైంది. మీకు ఇంకా కావాలంటే మీరు ఇక్కడ రివ్యూ క్వశ్చన్స్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్ అనాలిసిస్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని కరెక్ట్ పెట్టారు, ఎన్ని రాంగ్ పెట్టారు, విత్ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు సొల్యూషన్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఇంకా మీరు ఇక్కడ అటెంప్ట్ చేయనివి కూడా ఉంటాయి, మీరు అవి కూడా ఒకసారి చూసుకొని ఇక్కడ ప్రాక్టీస్ అవ్వచ్చు. మీకు ఇంకా కావాలంటే మీరు దీన్ని తర్వాత కూడా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు ఎగ్జామ్ రాశారు, మీకు టైం లేదు చూసుకోవడానికి పర్ఫార్మెన్స్, నెక్స్ట్ ఇక్కడ మై అటెంప్ట్స్ మీద క్లిక్ చేస్తే మీరు అటెండ్ అయిన క్విజెస్ అన్నీ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి మీరు రివ్యూ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఈ ఫీచర్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ వెయిటేజ్ అనాలిసిస్ ఉంటుంది సింపుల్గా. అండ్ బోనస్ అని చెప్పే కదా, ఎవరైతే ఈ ప్రీమియం ప్లాన్ తీసుకుంటారో వాళ్ళకైతే నేను ఒక 2 లైవ్ సెషన్స్ అయితే, గైడెన్స్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నాను అనమాట హోస్ట్గా. ఈ ఎవరైతే ఈ ప్లాన్ తీసుకుంటారో 2 లైవ్ సెషన్స్ అనమాట. ఒకటేమో ఎగ్జామ్ ముందు జరుగుతుంది, లైక్ మీరు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేసి ఉంటుంది. దాంట్లో ఇంకొంతమంది ఎంసెట్లో బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇంకోటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఉంటుంది అనమాట, మీరు బెస్ట్ కాలేజ్లో సీట్ ఎలా తెచ్చుకోవాలి. లైక్ కౌన్సిలింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట మీకు మంచి కాలేజ్లో సీట్ రావడానికి. దాని గురించి కూడా అక్కడ సెకండ్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇది మెయిన్గా ఈ టూల్ గురించి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నేను క్లియర్ వీడియో అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఈ వెబ్సైట్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా నేను మెయిల్ ఇస్తాను, మీరు నాకు మెయిల్ చేయొచ్చు. అలాగే దీంట్లో ఇంకా కాలేజ్ ప్రిడిక్టర్ కూడా యాడ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాం అనమాట. మీకు ర్యాంక్ ఇస్తే కాలేజ్ అనేది ప్రిడిక్ట్ అవుతుంది. కాలేజ్ కూడా మీరు ఇంకా స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్స్ ఇవ్వచ్చు, నాకు ఈ 4 డిస్ట్రిక్ట్స్లోనే కావాలి అనే ఫిల్టర్ పెట్టి కూడా చేయొచ్చు. అలా ప్లాన్ చేస్తున్నాం, మేబీ అది కూడా అప్డేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ టూల్ అనేది ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్కి అనమాట. అలాగే ఈ లైవ్ సెషన్ సంబంధించిన డేట్స్ అలాగే టైం కూడా మేము అక్కడ అప్డేట్ చేస్తాం. కొంచెం యాక్టివ్గా అక్కడ చూస్తూ ఉండండి, మేము అప్డేట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, అక్కడ చూసుకుంటూ ఉండండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ నోట్స్ అనమాట. మీరు ఎంత ప్రిపేర్ అయినా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోతే మీరు లాస్ట్లో సఫర్ అవుతారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతారు, ఆన్సర్స్ వస్తాయి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, అంతా బాగానే అవుతుంది. బట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు, మొత్తం మళ్ళీ ఫస్ట్ దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతారా? లేదు కదా. కాబట్టి మీకు సింపుల్గా ఎప్పటికప్పుడు నేర్చుకున్నప్పుడు మీరు బ్రీఫ్గా ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తూ షార్ట్ నోట్స్లా రాసుకుంటూ ఉన్నారనుకోండి, మీకు లాస్ట్లో అది కొంచెం ఈజీగా రివైజ్ చేసుకోవడానికి వాటికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా షార్ట్ నోట్స్ మెయింటైన్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇంకోటి ఏంటంటే చాలా మందికి మధ్యలో డౌట్స్ వస్తూ ఉంటాయి. లైక్ డౌట్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటనేది చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే యూట్యూబ్లో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఆర్ ఆ చాప్టర్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి, మీరు అక్కడ చూడొచ్చు. మీకు ఇంకా డౌట్గా ఉంటే పర్టికులర్ ప్రాబ్లమ్ ఏదన్నా అనలైజ్ చేయాలి ఆర్ నేర్చుకోవాలి, ఇంకా డీటెయిల్ సొల్యూషన్ కావాలంటే ఇప్పుడు ఏ టూల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది అడిగేది స్టడీ ప్లాన్. రోజుకి ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు. ఇక్కడ ఒకరు చెప్పిన స్టడీ ప్లాన్ అయితే మీరు చెప్పినా మీరు వినరు, కాబట్టి మీరే ప్రిపేర్ చేసుకోండి. లైక్ నేను రోజులో ఏ టైంలో ఎన్ని అవర్స్ కూర్చోగలుగుతాను అనే దాన్ని బట్టి కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే మీకు ఈ ఎంసెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీ కాలేజ్ని డిసైడ్ చేస్తుంది, మీ కాలేజ్ బట్టి మీ ఫ్యూచర్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఈ ఎంసెట్ అనమాట లాస్ట్ ఉంది, ఇంకా ఈ జేఈ మెయిన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి సో ఎవరైతే ఈ ఎంసెట్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు మంచి ర్యాంక్ రాకపోతే అంత బెటర్ కాలేజ్ రావన్నమాట. ఆ కాలేజ్లో ఫెసిలిటీస్ సరిగా ఉండవు, అలాగే ప్లేస్మెంట్ సరిగా ఉండవు. కాబట్టి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు కొంచెం చదవడానికి హార్డ్గానే ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. సో ఇంతగా చెప్పిన టూల్ గురించి మీరు చెక్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ అయితే చీట్ కోడ్స్ రిలేటెడ్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, చేయాలా వద్దా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.